మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని ధీమాగా చెప్పారు మాజీ సీఎం కేసీఆర్. 10 నుంచి 12 ఎంపీ సీట్లలో బీఆర్ఎస్ ను గెలిపిస్తే కాంగ్రెస్ సర్కార్ మెడలుంచుతామన్నారు. ఇక దీనికి కౌంటర్ ఇచ్చారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. బీఆర్ఎస్ నుంచి 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరతారని, ఆ తర్వాత ఆ పార్టీ చాప్టర్ క్లోజ్ అవుతుందన్నారు. 10 ఎంపీ సీట్లు వస్తాయని కేసీఆర్ చెప్పడాన్ని శతాబ్దపు జోక్గా అభివర్ణించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. తప్పకుండా మళ్ళా మన రాజ్యమే వస్తుంది, అనుమానం లేదు. ఎవడు కూడా ఆపలేడు. బ్రహ్మాండంగా తెలంగాణ మనం కలగన్న బంగారు తెలంగాణ అయ్యేదాకా మనం అద్భుతంగా తీసుకొని పోవాలి. ఇవాళ 10-12 ఎంపీలు మనం గెలిస్తే తెలంగాణలో భూమి ఆకాశం ఒకటి చేసేంత పోరాటం చేస్తాను నేను మనవి చేస్తా ఉన్నాను. మీరిచ్చే బలంతోనే కేసీఆర్ కానీ బీఆర్ఎస్ కానీ పోరాటం చేయగలుగుతారు, మీకు న్యాయం చేయగలుగుతారు, హామీలు అమలు చేయించగలుగుతారు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచగలుగుతారు, రైతులకు న్యాయం జరుగుతుంది, కరెంటు చక్కగా వస్తుంది. మిమ్మల్ని మీరు 104 నుంచి 39 ఎమ్మెల్యేలకు వచ్చిండ్రు, 39 నుంచి 25 ఎమ్మెల్యేలు మాతో చేరుతున్నారు. ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ లో మీకు వచ్చే సంఖ్య 0. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ క్లోజ్ చాప్టరు. ఇక మీరు మాటి మాటికి ఏదేదో మాట్లాడితే కుదరదు. ఏదో మాకు 8 నుంచి 12 సీట్లు వస్తాయి, నేను మళ్ళా ముఖ్యమంత్రి అవుతా అంటున్నాడు. అది అసలు జోక్ ఆఫ్ ద సెంచరీ. మీకు వచ్చే సీట్లు 0. మీకు 15 సీట్లో 3వ స్థానం డిపాజిట్ పోతున్నది. ఇక మళ్ళా మీరు ఆ కళల్లో మీరు జీవించడం కూడా ఇది మీరు అది మానుకోవాలని చెప్పి మేము సలహా ఇస్తున్నాం.